సో గుండె గురించి చాలా అద్భుతంగా చెప్పారు. ఇప్పుడు ఆ గుండెతో పాటు ఈ మధ్య మనం తరచుగా వింటున్న మాట పక్షవాతం. ఎస్ బ్రెయిన్‌లో స్ట్రోక్ వస్తుందని, ఎస్ పక్షవాతం వస్తుంది. అది 35 ఇయర్స్, 40 ఇయర్స్‌కే. ఇదెందుకు? దీని ప్రాబ్లమ్ ఏంటి? ఇప్పుడు మనం అనుకున్నాం కదా, రక్తం చిక్కగా అయినందువల్ల గుండెకు ఒత్తిడి అయిపోయి హార్ట్ అటాక్లు వస్తుందని చెప్పాము. ఆ! గుండెకు సంబంధించిన ఇబ్బంది లేకుండా ఉండి, అంటే ఇక్కడ హార్ట్కు సంబంధించినటువంటి ఆపరేషన్ జరిగి ఉన్నట్టు కేసులలో, స్టంట్ వేసున్న కేసులలో ఎక్కువ పక్షవాతం వచ్చే అవకాశం ఉంది. ఓకే. వాళ్ళకి అడ్వాన్స్, ఆ! వాళ్ళకి ఎక్కువ వస్తుంది. ఇంకొకటి సార్, బీపీ హై ఉంటే క్లాట్స్ ఏర్పడి పక్షవాతం వస్తుంది. ఆ! బీపీ లో ఉన్నా కానీ వస్తుంది. ఆ! లో ఉన్నా కానీ బ్రెయిన్లో రక్తం సరఫరా తగ్గి పక్షవాతం వస్తుంది. దేవుడా! ఇంతకుముందు చెప్పాము, ఎవరైతే షుగర్ లెవెల్స్ ఎక్కువ ఇన్సులిన్ తీసుకున్న కేసులు, అవును. బీపీకి ఎక్కువ మెడిసిన్ వేసుకునే కేసులు, ఇవి రెండు ఉండి, అంటే షుగరు బీపీ రెండు ఉండి ఆల్కహాల్ తీసుకునే కేసులు చాలా జాగ్రత్తగా ఉండాలి. అచ్చా! వాళ్ళకి సివియర్ కొడుతుంది, చాలా ఎక్కువ కొడుతుంది, ఆ! కోలుకోలేరు. ఆహారపు అలవాట్లు ఎలా ఉండాలి గురుగారు ఈ పక్షవాతం రాకుండా? అంటే ఖచ్చితంగా ఫైబర్ ఫుడ్ తినాలి, మన ఫుడ్ తినాలి. ఆ! మన ఫుడ్ అని ఇంట్లో వండిన ఫుడ్. ఇంట్లో వండిదని కాదు, ఏవైతే తృణధాన్యాలు చెప్పాం కదా, అచ్చా! అచ్చా! అవి ఖచ్చితంగా తీసుకోవాలి. ఓకే. ఖచ్చితంగా తీసుకుంటే ఆ! అంటే మీరు మన తెలంగాణ మొత్తం మీద కొన్ని జిల్లాలలో ఎక్కడైతే ఆ! అంటే మందు తాగు కూడా వస్తుంది, ఆ! ఆహారంలో మంచి ఆహారం తీసుకున్న కేసులు తక్కువ వస్తాయి. ఇప్పుడు హైదరాబాద్ మహాపట్టణంలో వచ్చే కేసులు వరంగల్లో రావు కదా, రావు. అట్లా వాళ్ళు తినే ఫుడ్ కొంచెం తేడా ఉంటుంది. ఓకే. అట్లా కరీంనగర్ పోతే ఇంకా తక్కువ శాతం, ఇంకా తక్కువ శాతం. ఆదిలాబాద్ ఇంకా తక్కువ. ఓకే. కాబట్టి ఇక్కడ తినే ఫుడ్ మనం రెస్ట్ ఇవ్వకుండా ఉండడము, ఆ! ఎక్కువ మెడిసిన్స్ తీసుకోవడం కూడా, ఓకే. శరీరానికి సంబంధించి రకరకాల మెడిసిన్స్ తీసుకుంటారు కదా, ఆ! వాళ్ళకు కూడా ఎక్కువ ప్రమాదం. ఇప్పుడు ఈ పక్షవాతం రాకుండా ఉండాలంటే ఆయుర్వేదంలో ఎలాంటి చికిత్స తీసుకోవాలి? పంచకర్మ చికిత్సలు అంటూ ఏమన్నా ఉంటాయా? ఏంటి అసలు? పంచకర్మ చికిత్సలు అనేది స్ట్రెస్ లెవెల్ తగ్గించడానికి, శరీరంలో రక్త ప్రసరణ జరిగేదానికి, రక్త శుద్ధి జరిగేదానికి ఉపయోగపడుతుంది. ఓకే. ఏవైతే బీపీ, షుగరు, కొలెస్ట్రాల్ లెవెల్స్ హై అనుకున్నట్టుగా, ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉండడము, ఒబిసిటీ అంటే స్థూలకాయము, ఇలాంటి అన్నీ వీటిని కంట్రోల్ చేసుకోవాలి. ఆ! వీటిని కంట్రోల్ చేసుకుంటూ ఆహారం కూడా తొందరగా తీసుకోవాలి. ఓకే. తర్వాత మాంసాహారం అనేది ఎక్కువసార్లు తీసుకోకూడదు, ఓకే. తక్కువ తీసుకోవాలి. ఆల్కహాలు ఎక్కువ తీసుకుంటారు, అవును. కొంత క్వాంటిటీ తీసుకుంటే ప్రమాదం లేదు. ఓకే. మరి ఎక్కువ తీసుకుంటే 90 ml తీసుకోవచ్చు. 90 కంటే ఎక్కువ ఎట్టి పరిస్థితులు తీసుకోకూడదు. ఓకే. ఇది కూడా వారానికి ఒకసారి తీసుకోలేదు, 15 రోజులకు ఒకసారి తీసుకోవాలి. అచ్చా! 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 మరి విపరీతంగా తాగేసేస్తే ప్రమాదం. ఓకే. పక్షవాతం వచ్చిన వాళ్ళు కూడా ఆ! చాలా మంది మందు తాగుతాం సార్ అంటారు, అవును. తాగితే చనిపోతారు. ఆ! సిగరెట్ ఇంకా ప్రమాదం, ఆ! వాళ్ళు నయం కారు. ఓకే. అయితే పక్షవాతం గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు హ్మ్. ఎంత తొందరగా బాగా అవుతుంది ఆ! అనే క్వశ్చన్ వస్తే సార్, 20 రోజుల లోపల ఎవరైనా పక్షవాతం వచ్చి సంప్రదిస్తే 100% బాగా చేస్తారు, అవునా? బాగా అవుతుంది. వావ్! కానీ టైం అయ్యే కొంది 2 నెలలు 3 నెలలు అయితే కాదు. ఇంకా ఆ! ముఖ్యంగా చేతులు రావు, అవునా? చెయ్యి కుంటి చెయ్యి ఉంటుంది. మీరు చూసిన కేసులు అంటెల్లో ఎవరికో ఒకరు చెయ్యి వస్తుంది, మిగతా చెయ్యి రానే రాదు. ఆ! అయితే అలోపతి డాక్టర్ల దగ్గరికి, అంటే కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆ! ఎక్కువ రోజులు ఉంచుతారు ట్రీట్మెంట్కి. ఓకే. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఉస్మానియా గాంధీలోకి పోయినటువంటి వాళ్ళని తొందరగా బయటికి పంపిస్తారు, ఆ! వాళ్ళు వచ్చి ఇట్లాంటి వైద్యాలు చేసుకొని బాగుపడిపోతారు. ఓకే. డబ్బుండి ఉన్నటువంటి వాళ్ళు కిడ్నీ కేసులలో కానీ, పక్షవాతం కేసులలో కానీ బాగుపడరు సార్. ఆ! కారణం ఏంటంటే వాళ్ళు ఎక్కువ రోజులు హాస్పిటల్లో ఉంచుతారు. అచ్చా! అచ్చా! ఈ మధ్య కాలంలో 6.5 క్రియాటినైన్ కేసు వచ్చింది నాకు. ఆ! 2.1కి తీసుకొచ్చా, బా! 1 month 1.5 month పట్టింది. వాళ్ళ పరిస్థితి ఏంటంటే, మధ్యతరగతి వాళ్ళు కాబట్టి డబ్బుండి విజయవాడ హాస్పిటల్, తెనాల్లో జరిగింది ఈ ఇష్యూ. ఓకే. డబ్బుండి విజయవాడ హాస్పిటల్కి పోతే వాళ్ళు డయాలసిస్ చేసి పర్మనెంట్గా ఇబ్బంది అయితే చేసేవాళ్ళు. బా! మరి 6.5 తగ్గిపోయింది కదా. ఆ! డబ్బున్నోడికి 6.5 కాదు కదా, 3 ఉన్నా కానీ భయమేస్తుంది. ఆ! ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు కదా. అవును. మనకు డబ్బు ఉంది అంటే, ఇక్కడ ఒక విషయం ఏంటంటే, అన్నిటికీ అలోపతిలో ఉండదు, ఆయుర్వేదంలో ఉండదు, హోమియోలో ఉండదు, కొన్నిటిల్లో ఉంటుందని తెలుసుకోవాలి. కరెక్ట్. ఏది తక్కువ ఏది ఎక్కువ మనం అనట్లేదు ఇక్కడ. అదే కదా. ఇప్పుడు యాక్సిడెంట్ అయింది, ఖచ్చితంగా అలోపతిలోకి పోవాలి, కుట్లు వేయించుకోవాలి. అవును. ఓకే. ఆక్సిజన్ తగ్గిపోతుంది సార్,
వదిలేయం కదా, అవును హాస్పిటల్ తీసి ఆక్సిజన్ పెట్టాలి, అవును పెట్టి వైద్యం చేయాలి. నిన్న జరిగింది 82 సంవత్సరాల కేసు. దగ్గర బంధువులు ప్రకాశం జిల్లాలో ఫోన్ వచ్చింది, కళ్ళు తేలేసాడు, యూరిన్ ఆగిపోయిందని చెప్పారు. ఎవరికైనా యూరిన్ ఆగిపోతే సిమ్టమ్ చనిపోతారని, ఓహో ఒక ఆర్గాన్ పోద్ది అన్నట్టు. నేను చెప్పాను ఈయన చనిపోయేదానికి అవకాశం ఎక్కువ ఉంది, అయినా కానీ 108 పిలిపించేసి ఆక్సిజన్ పెట్టిపియండి, హాస్పిటల్ తీసుకెళ్ళి గ్యాస్ట్రిక్ ఇంజెక్షన్ ఇస్తారు ఒకటి, ఇచ్చిన తర్వాత అది ఇస్తే ఓకే అయితే బతుకుతాడు, లేకుంటే మనం ఏం చేసేది. అది ఇచ్చిన తర్వాత బాగా అయ్యాడు, కళ్ళు తెరిచాడు, ఇంటికి తీసుకొచ్చారు. ఇప్పుడు మనం వైద్యం చేసుకుంటున్నాం. అట్లా కొన్ని ప్రతిదీ దానికి ప్రాధాన్యత ఇవ్వాలి, దేన్ని తక్కువ చేయకూడదు. ఆయుర్వేదమే పనిచేస్తుంది, ఇంగ్లీష్ వైద్యాన్ని మనం వద్దు అట్లా అనొద్దు. మరి కోఆర్డినేట్ చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ అయితే ఇంకా సూపర్. వాళ్ళు కలిసి చేస్తే చాలా అద్భుతాలు చేయొచ్చు. క్రియేటినైన్ కూడా ఇంగ్లీష్ వైద్యంలో తగ్గదు, ఆయుర్వేదంలో సూపర్ ఉన్నాయి వైద్యాలు, ఎక్సలెంట్. నేను 6.5 చేస్తానంటే అర్థం చేసుకోండి, కానీ ఇమ్మీడియట్లీ రావాలి. వీళ్ళు అదే అలోపతి పద్ధతులు రానియరు, ఒక 20 రోజులు వాళ్ళ దగ్గర నుంచి డయాలసిస్ చేస్తే తర్వాత బాగా కాదు, క్లోజ్ ఆ కేసు. అట్లాగే గుండె మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అంటే ఆయుర్వేదంలో ప్రతిరోజు పాటించదగ్గ జాగ్రత్తలు ఏంటి? పెందల కాడే ఆహారం తీసుకోవాలి, వ్యాయామం చెయ్యాలి, మెడిటేషన్ యోగా కూడా చేయొచ్చు, కానీ అందరూ వేరే విధంగా అనుకుంటూ చేసుకుంటే వాళ్ళ ముఖ్యంగా ఉంటుంది. కొంత డ్రై ఫ్రూట్స్లలో మీరు చెప్పినట్టు బాదం తీసుకోవచ్చు, ఇవి ఉన్నాయి కదా సీడ్స్, పంప్కిన్ సీడ్స్, తర్వాత సన్ఫ్లవర్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, మస్క్ మిలన్ సీడ్స్, ఇవి రెగ్యులర్గా తీసుకోవాలి. దాంట్లో జింకు, మెగ్నీషియం ఇలాంటివన్నీ కూడా రక్తం నాళాలలో రక్తాన్ని బాగా మెరుగుపరుస్తాయి కాబట్టి అవి రెగ్యులర్గా తీసుకోవాలి. అంటే పూర్వకాలంలో మన వాళ్ళు తీసుకునేటోళ్ళు ఇప్పుడు ప్రత్యేకంగా మనం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు అన్ని మన తృణధాన్యాలు తినేటోళ్ళు రెగ్యులర్గా, ఇప్పుడు అవి తీసుకోవాలి. ఎక్సర్సైజ్ చేయాలి, వాటర్ బాగా తీసుకోవాలి ఖచ్చితంగా. అయితే రక్తం చిక్కగా ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా రాత్రిపూట వేడి నీళ్ళు తీసుకోవాలి, పొద్దున్నే కూడా వేడి నీళ్ళు తీసుకోవాలి, కూల్ వాటర్ ఎట్టి పరిస్థితులు తీసుకోవాలి. ఇలాంటి సిమ్టమ్స్ వచ్చిన వాళ్ళు, పక్షవాత సిమ్టమ్స్ ఉన్నా అంటే చేయి గుంజడము, కాలు గుంజడము, ఛాతి వైపు నొప్పి, గుండెకి సంబంధించిన కానీ వీళ్ళు వేడి నీళ్ళు తాగితే ప్రమాదం తక్కువ అవుతుంది, సేవ్ అవుతారు. వేడి నీళ్ళు చాలా అవసరం ఈ కేసులో. వాళ్ళు కూల్ వాటర్ తీసుకుంటే ప్రమాదం ఎక్కువ జరుగుతుంది. రైట్ సార్. అర్జున మద్ది, అర్జున బెరడు, అట్లాగే వెల్లుల్లి గుండె ఆరోగ్యానికి చాలా మంచిది అంటుంటారు చాలా మంది. ఖచ్చితంగా వాటిని ఏ మోతాదులో ఎలా తీసుకోవాలి సార్? అర్జున బెరడు 3 నెలలు వాడుకోవచ్చు. డైలీ 5 గ్రాముల లెక్కన ఉడకబెట్టుకుని తీసుకోవచ్చు. డైలీ 5 గ్రాముల లెక్కన 2 గ్లాసులు నీళ్ళు పోసి 1 గ్లాస్ వరకు మరిగిచ్చేసి ఉదయాన్నే తీసుకోవాలి పరగడుపున. అయితే ఎవరికైతే గ్యాస్ అసిడిటీ ఉంటుందో వాంతి అయిపోతుంది ఇది తాగితే, అయినా ఇబ్బంది ఏం లేదు. ఈ గ్యాస్ అది తగ్గినాక తీసుకోవచ్చు. అలా 3 రోజులు తీసుకుంటే అంత పోతుంది గ్యాస్ అది కూడా. అదేవిధంగా శరీరంలో బోన్స్ స్ట్రెంత్ కూడా పనికొస్తుంది అది. అర్జున ప్రోటీన్ పోతుంది శరీరం నుంచి చాలా మందికి, షుగర్ ఎక్కువైన వాళ్ళకు, దానికి కూడా పనిచేస్తుంది అది. శుద్ధ అంటాం మన భాషలో, మన లోకల్ లాంగ్వేజ్లో శుద్ధ అంటాం, దానికి కూడా పనిచేస్తుంది. చిన్న పిల్లలకు కూడా ఇస్తారంట అప్పట్లో మన పెద్దోళ్ళు దాన్ని, అర్జునని. అంత బాగా పనిచేస్తుంది. హార్ట్కి అయితే సూపర్ పనిచేస్తుంది, గుండె బలానికి బాగా పనిచేస్తుంది. 3 నెలలు అయితే తీసుకోవచ్చు. 3 నెలలు తీసుకుంటే తర్వాత బీపీ తగ్గిస్తుంది సార్, బ్లడ్ ప్రెషర్ కూడా తగ్గిస్తుంది రెగ్యులర్ తీసుకుంటే. ఎవరికైతే కంట్రోల్ కాదో బీపీ, ఆ మందులు వాడుకుంటూ ఇది తాగుతుంటే బీపీ కంట్రోల్కి వస్తుంది. కాబట్టి గుండెకు బీపీ కంట్రోల్కి వస్తే గుండె సేఫ్ ఉన్నట్టే కదా, అంతే. పారాలసిస్ కూడా రాదు కదా, కాబట్టి దాని భూమికి చాలా అవసరం, తీసుకోవచ్చు. అయితే మీరు మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా భృంగరాజు, కాలమేఘ అంటే నేలవేము, ఈ అర్జున ఇలాంటి చాలా చాలా ఔషధాలు ఖచ్చితంగా ఉంచుకోవాలి. నేల ఉసిరి, లివర్ గురించి అవి ఇక్కడికి వచ్చిన ఏంటంటే ఇంగ్లీష్ మందులు వాడితే మేము వాడొచ్చా లేదని అడుగుతారు. ఖచ్చితంగా వాడుకోవచ్చు కదా. అయితే గంట తేడాతోటి మీకు ఫీవర్ వచ్చింది సార్, ఫీవర్ వస్తే మీరు భృంగరాజు పొద్దున్నే తీసుకుంటారు, ఒకసారి తీసుకుంటారు. భోజనం అయిన తర్వాత మీరేం చేస్తారు, ఇది పారాసెటమాల్ 500 mg చేసుకోవచ్చు, 1 గంట తర్వాత వేసుకోవచ్చు మీరు మళ్ళీ మెడిసిన్. రాత్రి కూడా అంతే, మీరు వచ్చేసి ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే గంట తర్వాత నేలవేం వేసుకోవచ్చు, లేదా నేలవేం వేసుకుంటే గంట తర్వాత వేసుకోవచ్చు, ఎలాంటి ప్రమాదం లేదు. వాళ్ళు చెప్తారు
అది వేసుకోవద్దు ఇది వేసుకోవద్దు అని చెప్పేసి అట్లా ఇబ్బంది. అట్లాంటి ఇబ్బంది ఏం ఒక చిన్న బాబుకి 2 సంవత్సరాల బాబుకి సిఆర్పి ఇన్ఫెక్షన్ 41 వచ్చింది. అంటే సిఆర్పి ఇన్ఫెక్షన్ 5 వరకు ఉండొచ్చు, ఓకే అట్లాంటిది 41 వచ్చింది. ఈ మధ్య కాలంలో జ్వరాలు వస్తే సిఆర్పి ఇన్ఫెక్షన్ పెరుగుతుంది. సిఆర్పి ఇన్ఫెక్షన్ ఎందుకు పెరుగుతుందంటే కఫం వచ్చేసి బ్లడ్లోకి పోతుంది, ఈ కఫమే అది. ఓకే. ఆ తర్వాత మేము వైద్యం చేసాము. డాక్టర్లు చెప్పారు అలోపతిలో లివర్ ప్రాబ్లం అవుతుంది, కామెర్లు వస్తాయి, ఇబ్బంది అవుతుందని చెప్పారు. ఆయన అలా వాడిపించాము. 3 రోజులకి 5కి వచ్చింది, 3 డేస్లో. ఎంత చిన్నోళ్ళకైనా వాడుకోవచ్చు, అద్భుతం అద్భుతం చేసుకోవచ్చు. అయితే పర్యవేక్షణలో చేసుకోవాలి. రైట్. ఇప్పుడు భృంగరాజు 5 చిటుకులు తీసుకోవాలి, అవును ఎక్కువ తీసుకోవడం. అవును. కాలమేకి వచ్చేసి ఓన్లీ పావు చెంచాని తీసుకోవాలి, ఓకే, విత్ అల్లం. అల్లం 3 రోజులే తీసుకోవాలి, ఓకే. 3 ఏళ్ళు 6 పూటలు మాత్రం తీసుకోవాలి, అచ్చా. అది నియమం. ఓకే. తర్వాత పోతుంది జ్వరం, మళ్ళీ ఎప్పుడన్నా తీసుకోవచ్చు గ్యాప్ ఇచ్చేసి. ఓకే. అయితే సందర్భం వచ్చింది కాబట్టి మీకు కూడా చెప్తున్నాను. ప్లీజ్. నేలవేము పౌడర్ని ఈషా ఫౌండేషన్ వాళ్ళు యూత్కి, అంటే ఎవరైతే పిల్లలు ఉంటారో కుర్రోళ్ళకి డైలీ 1 స్పూన్ నీళ్ళలో తాగమని తాపేస్తారు వాళ్ళకి. నా దగ్గరకు వచ్చారు, అరే బాబు ఎందుకు తాగుతున్నారు మీరంటే గురువుగారు చెప్పారండి, ఇది వచ్చేసి ఎక్కువ తీసుకుంటే ఆ కోరికలు పోతాయి, కోరికలు పోతాయి కాబట్టి మెడిటేషన్ బాగా కుదురుతుంది అని చెప్పేసి. అరే రామా. ఓకే. అది 3 రోజులు ఇవ్వాలి వైద్యం ప్రకారం. వాళ్ళు డైలీ 1 స్పూన్ తాపిస్తారు వాళ్ళకి. ఎంత ప్రమాదం చూడండి. కాబట్టి ఏదైతే మంచి చేస్తుందో అది ఎక్కువ నష్టం చేస్తుంది, కరెక్ట్ తీసుకోకపోతే తెలియకపోతే. అంతే కదా. అది పాము విషయానికి కూడా పనికొస్తుంది. ఈ భూమి మీద అత్యధిక చేదు ఉన్నది అది నేలవేము. అవునా? దానికంటే చేదు వేమంటే ఏంది? వేప. వేప. ఓకే. నేలవేము అంటే నేల మీద ఉన్న వేము ఇది. ఓకే. పైన దాన్ని అల్లంతో కలిపి తీసుకోవాలి. ఎస్. ఇంకా చేదు కదండి. అల్లం విరగొట్టేస్తుంది చేదుని. అచ్చా, దీనిలో విరగొట్టేస్తుంది. లేక మొత్తం ఎక్కువ చేదు ఉంటుంది. చిన్న బిడ్డలకి 2 సంవత్సరాలు, సంవత్సరం పిల్లలు కూడా 1 చిటుక అల్లం రసం వేసి నాలుగుకి తగిలిస్తే కఫం మొత్తం బయటకు వచ్చేస్తుంది అప్పుడే. ఎవరికి ఇవ్వచ్చు, 1 చిటుకి ఇవ్వాలి. 5 ఏళ్ల పిల్లలు కూడా. నేను ఎందుకు అంటున్నానంటే ఈ టెస్టులు చేయించుకొని రకరకాలుగా డబ్బులు ఇబ్బంది పడి డబ్బులు పెట్టా కానీ బిడ్డ కోసం హాస్పిటల్ చుట్టూరు తిరిగి బాధ కదా, ఏమవుతుంది ఆందోళన కదా, అవన్నీ పోతాయి కదా దీంతో. ఒక 3 రోజులు ఇచ్చామనుకోండి దానివల్ల నష్టమేం లేదు, క్లీన్ అయిపోతుంది. అయితే బాధాకరం ఏంటంటే గవర్నమెంట్ యూనివర్సిటీలలో, ఆయుర్వేద కాలేజీలలో ప్రొఫెసర్లుగా ఉండి, ఫ్యాకల్టీగా ఉండి నేను ఎవడు అంటున్నా దయచేసి, ఇలాంటి ఇబ్బందులు వచ్చి పబ్లిక్ జ్వరాలతోటే వేలు ఖర్చు పెట్టేసుకుంటుంటే ఈ మూలిక వాడుకొని ఎవడు చెప్పడం, వాళ్ళు వాడుకుంటారు. ఇది వాడుకోండి, చిన్న బిడ్డలకు కానీ ఎవరికి కూడా నష్టం జరగకుండా ఉంటుంది. ఈరోజు జ్వరం అంటే ఒక జలుబు దగ్గు వచ్చిందంటే 50,000 నుంచి ₹1,00,000 బిల్లు. అవునండి. మరి అది ఎవరు నివారిస్తారు చెప్పండి? ఒక సామాన్యుడికి డైలీ ₹1,000 సంపాదించుకొచ్చేటోడికి వాడికి 50,000 ఖర్చు అయిపోతే ఎన్ని నెలలు వాడు కోలుకుంటాడు చెప్పండి? 2 బిడ్డలకు వస్తే ₹1,00,000. మరి అప్పులైపోరా? మరి ఎందుకు వాడుకోమని చెప్పట్లేదు వీళ్ళు? మీరు ఆ మందులతో ఈ మందులు కూడా వాడుకోండి. ఇప్పుడు మేము వాడుతున్నాం, మేము చనిపోలేదు, మా పిల్లలకు వాడుతున్నాం. అంతేగా, ఎందుకు చనిపోతారండి? అన్ని వైద్యాలకు మూలం ఆయుర్వేదమే కదా. ఒకే మాట చెప్పేస్తారు, మీరు ఆయుర్వేదం వాడకూడదు చెప్పేస్తారు. మీకు ఫోన్లో చెప్పాను, మా పాప 4వ సంవత్సరం ఫైనల్ ఇయర్, ఇప్పుడు MBBS చదువుతుంది. నేను నా మెడిసిన్ ఇచ్చి పంపిస్తాను పాపకి, డాడీ తగ్గిపోయింది అని చెప్తుంది. మరి MBBS చదువుతూ వాడుతున్నారు కదా, మరి మామూలు వాళ్ళు ఎందుకు తెలుసుకోకూడదు దీని గురించి? ఏం వాడాలి, ఏం వాడకూడదు, ఎంత మోతాదు వాడాలి అని అందరూ తెలుసుకోవాలి కదా, అది బాధ్యత కదా. వాళ్ళు చెప్పినట్టు ప్రతిసారి హాస్పిటల్ తిరుగుతుంటారా? దీపావళి జ్వరం, దసరా జ్వరం, వినాయక చవితి జ్వరం, చలికాలం జ్వరం, వర్షాకాలం జ్వరం, 6 జ్వరాలు వస్తాయి సార్. 6 సార్లు హాస్పిటల్కి పోతారు. ఇప్పుడు వర్షం పడిపోయిందా చూడండి, ఒక 10 రోజులు మొత్తం క్యూ ఏ హాస్పిటల్ అయినా కానీ. ఎందుకు అలా? మనం కొంతైనా జ్ఞానం చేసుకోవాలి కదా, ఏమేమి ఔషధాలు ఉన్నాయి, ఏం వాడుకోవాలని తెలుసుకోవాలి కదా, అది మన బాధ్యత కదా. కరెక్ట్. ఎప్పటి నుంచో ఆయుర్వేదము 1000 సంవత్సరాల నుంచి వాడుతున్నారు కదా, మరి దాన్ని ఎందుకు వెనక్కి తొక్కేయాలి వేరే వాళ్ళ స్వార్థం కోసం? కొన్ని మెషినరీస్ అవి ఏవో వచ్చేసేసి వచ్చింది కానీ దీన్ని డెవలప్ కాకుండా తొక్కేశారు కదా సార్.